మాఘపురాణం 17వ అధ్యాయం. ఇంద్రునికి కలిగిన శాపము. వశిష్ఠ మహర్షి దిలీపునితో మరలా ఇట్లనను, రాజా, మాఘమాస మహిమను వివరించు మరి ఒక కథను చెప్పేదని వినుము. పూర్వము గృత్నమదనుడను మహర్షి గంగా తీరమున నివసించుచు మాఘమాస స్నానము పూజాధికము చేయుచు తన శిష్యులకు మాఘమాస మహిమను శ్రీ మహావిష్ణువు మహత్యమును వివరించుచుండెను. జన్ను అను మహాముని మాఘమాస స్నాన మహిమను వివరింపకోరగా రుద్రమద మహర్షి ఇట్లు పలికెను. సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు మాఘమాసం ప్రారంభమవును. అట్టి మాఘమాసము చేసిన స్నానము అత్యంత పుణ్యప్రదమే కాక పాపనాశనం కూడా అవుతున్నది. మాఘమాసమున ప్రాతకాలమున నదీ స్నానం చేసిన వారు ఇంద్రుడు మహాపాతక విముక్తుడైనట్లుగా పాప విముక్తులవుదురు. ఆ విషయమును వినుడు. పూర్వము తుంగభద్రా నదీ తీరమున అన్ని వేదములను చదివిన మిత్రవిందుడని ముని ఒకడు ఆశ్రమము నిర్మించుకొని ఉండెను. మిత్రవిందుని భార్య అతిలోక సుందరి. ఆమె ఒకనాడు తుంగభద్రా నదిలో స్నానం చేసి పొడి బట్టలు కట్టుకుని కేశములను ఆరబెట్టుకొంచుండెను. రాక్షస సంహారమునకై దేవతలతో కలిసి ఆకాశ మార్గాన పోచున్న ఇంద్రుడు ఆమెను చూసి మోహ పరవశుడయ్యను. ఆమెను ఎట్లయినా పొందవలేనని నిశ్చయించుకొనును. రాక్షసులను జయించి తిరిగి వచ్చుచు ఇంద్రుడు ఆశ్రమం పైన పైభాగమున ఉండి మిత్రవిందముని భార్య అందమును ఆమె చేష్టలను గమనించుచుండెను. మిత్రవిందముని తెల్లవారుజామున శిష్యులను మేల్కొల్పి వేద పఠనము చేయింపవలేనని తనున్న పర్ణశాల నుండి బయటకు వెళ్ళెను. ఇంద్రుడును ఆశ్రమంలోనికి రహస్యంగా ప్రవేశించి మిత్రవిందను పట్టుకొనెను. విడిపించుకొని పోతున్న ఆమెకు తానెవరో చెప్పి తన కోరికను తీర్చమని ప్రార్థించెను. ఆమె సౌందర్యమును మెచ్చెను. ఆమెను కామపరవశయ్యై ఇంద్రుని పొందు అంగీకరించెను. కోరిక తీరిన ఇంద్రుడు ఆశ్రమము నుండి యత్నించుచుండెను. అప్పుడే వచ్చిన ముని వారిని పట్టుకొని నీవెవడవని అడిగాను. నేను ఇంద్రుడనని సమాధానమిచ్చెను. మిత్రవింద్రుడును జరిగిన దాన్ని గ్రహించెను. నీవు గాడిద ముఖము కలవాడై స్వర్గమునకు పోలేక భూలోకమునే ఉండుమని శపించెను. తప్పు చేసిన తన భార్యను రాయిపై పడి ఉండు అని శపించెను. ఆ చోటు నుండి విడిచి గంగా తీరమును చేరి అసలు తపమాచరించి యోగశక్తిచే దేహమును విడిచి పరమాత్మలో లీనమయ్యాను. ముని శాపం వలన ఇంద్రుని ముఖం మాత్రమే కాక గాడిద మిగిలిన శరీరం మామూలుగానే ఉండును. అచ్చట ఉండుటకు సిగ్గుపడి పద్మగిరి అనే పర్వతమును చేరి అచ్చట గుహలో నుండి అచ్చట ఉన్న గడ్డిని తిని కాలమును గడుపుచుండెను. అతడు 12 సంవత్సరాలు గడిపెను. రాజు లేని స్వర్గముపై రాక్షసులు దండెత్తి వచ్చి